వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, జనవరి 31, 2026 శని త్రయోదశి. మరి ఇది చాలా పర్వదినం, అందరూ కూడా ఎన్నో రిచువల్స్ ఫాలో అవుతూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ శని త్రయోదశి తదనంతరం వారి జీవితాల్లో ఏమైనా మార్పులు రాబోతున్నాయా? అలాగే ఏమైనా అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? కొంతమంది భయపడుతున్నారు. సో వాటి గురించి కూడా చెప్పండి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి గురించి మాట్లాడి. ఖచ్చితంగా. టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ఆఖరి భాగం ఏలినాటి శని. ముఖ్యంగా మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి వక్రి, కుంభరాశిలో వక్రి శని మళ్ళీ ఇప్పుడు మీనరాశిలో ప్రవేశించాడు. అంటే కుంభరాశి వాళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్ స్థానం, వ్యవహార స్థానంతో పాటు వాళ్ళకి గురువు పంచమ భావంలో ఉంటాడు. అది కూడా శత్రుస్థానమే. గురువుకి సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మిథున రాశి గురువుకి శ్రేష్టం కాదు అని చెప్తారు. అయితే ముఖ్యంగా దీంతో పాటు వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమంలో, ఎందుకంటే రాహు రాశిలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి సమసప్తమంలో వీళ్ళకి కేతు కూడా ఉంటాడు సింహరాశిలో. సో కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమైనా ఉంది అంటే వాళ్ళ వాళ్ళ స్వీయ ఆలోచన, స్వీయ కార్యాచరణ, స్వీయ నిర్ణయ శక్తి, మొండితనము, ఆశయ సాధన, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ in terms of investments, especially on lands, land properties, construction and gold. వీటికి సంబంధించిన ఏరియాస్లో వీళ్ళకి ఖచ్చితంగా ఒక యుద్ధం జరిగి ఉండాలి. వీళ్ళకి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఇవన్నీ జరిగి ఉండాలి. అయితే వీళ్ళకి వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే నిర్ణయాలు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళకి పెద్ద సమస్య. కారణం ఏంటి చెప్పండి? వీళ్ళకి రాశిలో గోచారంలో రాహు ఉంటాడు. మొన్న మే మాసం 2025 నుంచి ఎంటర్ అయ్యాడు. 18 నెలలు వేసుకోండి. 18 నెలల కాలం పాటు వీళ్ళకి రాహు అక్కడే ఉంటాడు. కేతువు సమసప్తంలో సింహరాశి ఉంటాడు. సో వీళ్ళకి గుర్తింపుకు సంబంధించినవి, వీళ్ళు గుర్తింపు కోసం చేసేది లేదా గుర్తింపు పొందాలని పడేటువంటి తాపత్రయం, ఆ క్రమంలో వీళ్ళు ముందు రేస్లో ఉండాలి, నాకు ఫస్ట్ పొజిషన్ రావాలి. ఈ మధ్యకాలంలో చాలామంది పొలిటీషియన్స్కి కూడా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ అని, లేకపోతే కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్కి పదవి, అంటే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి ఎక్స్టెన్షన్, పొడిగింపు. ఈ ఎక్స్టెన్షన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎక్స్టెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటైనింగ్ పవర్ ఆర్ పొజిషన్, దీనికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు అనవసరమైన మానసికంగా చేసేటువంటి కార్యాచరణ వీళ్ళకి ప్రతికూలంగా ఉండదు. మీరు ఏదైనా సాధించుకోవడం కోసం మీ మైండ్ గేమ్ ప్లే చేస్తారు కదా మేడం, అది వీళ్ళకి మానసికంగా కృంగదీయడం, అనుకున్నది జరగకపోవడం వల్ల. రెండోది కుటుంబంలో కూడా వీళ్ళు ఏమి చేసినా కానీ వాళ్ళు డ్యామేజ్ చేసుకునేది లేదా వాళ్ళకు సమస్యలు సృష్టించుకునేలాగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఊహించుకుంది జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలోకి వీళ్ళు ఎంటర్ అయినప్పుడు మేలో 2025 మేలో ఎంటర్ అయ్యారు వీళ్ళు. వీళ్ళు ఏది అనుకున్నా కానీ జరిగిపోతుంది, ఇంకా అయిపోతుంది, ఇంతవరకు నేను ట్రై చేసాను రాలేదు, ఇప్పుడు జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు. సో మరి వీళ్ళకి రాశ్యాధిపతి కూడా శని ఎక్కడున్నాడు ఇప్పుడు?
ధన వాక్స్థాన వ్యవహార స్థానంలో ఉంటాడు. మేనేజ్మెంట్ టర్మ్ లో చెప్పాలంటే ఐక్యూ. అంటే మీ మొత్తం ఇంటెలిజెన్స్ అంతా కూడా ఎటువైపు వెళ్తుంది? శని ఎక్కడున్నాడు? మోక్ష రాశి అయినటువంటి మీనరాశిలో ఉన్నాడు. రాశి స్వభావం ఏంటి? మీనరాశిది జలం. రాశి లక్షణం ఏంటి? భావోద్వేగం. సో వీళ్ళకి డబ్బు కోల్పోయింది, లేదా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఆ తెచ్చిన అప్పు తీర్చలేకపోవడం, లోన్స్ కోసం ట్రై చేయడం, లోన్స్ తీరకపోవడం. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి లాభస్థానాధిపతి కూడా వీళ్ళకి గురువే, కుటుంబ స్థానాధిపతి కూడా గురువే. వీళ్ళకి ఎక్కడున్నాడు? శత్రుస్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలమైన వాతావరణం. ఒక రకంగా చెప్పాలంటే మేడం, అనకూడదు కానీ కొంతమంది అప్పులు చేసి ఇల్లు వదిలేసి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అబ్స్కాండింగ్ గుర్తుందండి. అబ్స్కాండింగ్ అంటే దూర ప్రాంతాలకి, కొంతమంది సముద్రాలు వదిలేసి పారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంటే అంత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కారణం ఏంటంటే రాహు వీళ్ళకి ఇల్యూజన్. ప్రతిదీ కూడా రాహు ఏం చేశాడంటే అయిపోతున్నట్టు, అక్కడదో కనిపిస్తున్నట్టు, మనకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం రిజల్ట్స్ కూడా మనకు అనుకూలంగా ఉన్నట్టు, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో కానీ అది బిగ్ బాస్ లాగా ఉంటుంది అనమాట. ఎవడు ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడో తెలియదు, ఎప్పటి వరకు ఫైనల్ వరకు ఉంటాడో ఎవడికి తెలియదు. అఫ్ కోర్స్ అది ఇంటర్నల్ మైండ్ గేమ్ ఉండొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు రాహు పొజిషన్ ఇన్ కుంభరాశి, ఇట్ లీడ్స్ టు ఆల్వేస్ ఇల్యూజన్. దీని ప్రభావం వీళ్ళకి ఏ ఏరియాస్ మీద ఉంటుంది. సో మీ వ్యక్తిగత జాతకంలో ఒకటి చూసుకోండి. మీ వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నేను గోచార ఫలం చెప్పాను. మీ వ్యక్తిగత జాతకంలో రవి యొక్క స్థానం చూడండి. కుంభరాశి వాళ్ళకి అన్నిటికంటే సంతృప్తినిచ్చేది ఏంటి తెలుసా మేడం? పొజిషన్. ఒక జడ్జిగా ఎలా ఉంటుంది? మీరు ఒక ఎగ్జామినేషన్ పాస్ అయ్యి మీరు ఒక జడ్జి కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటుంది? మీరు ఒక యాంకర్ పొజిషన్ లో కూర్చున్నారు, కానీ మీకు ఫ్రీడమ్ ఉందా లేదా? నిర్బంధించబడిందా లేదా? ఆ స్వేచ్ఛతో కూడినటువంటి పొజిషన్ ని వీళ్ళు ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడన్నా జీవితంలో వీళ్ళు ఏ ఆశయ సాధనకు వెళ్ళినా కానీ అక్కడ స్వేచ్ఛ ఉందా, నిర్బంధిత వాతావరణం ఉందా చూసుకుంటారు. సో ఈ లక్షణం ఏంటి వీళ్ళకి? దేని నుంచి ప్రేరేపింపబడుతుందంటే రవి స్థానం నుంచి వస్తుంది. సో దే ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఎ పొజిషన్ విత్ ఫ్రీడమ్. ఓన్లీ పొజిషన్, నో ఫ్రీడమ్, దే డిస్లైక్ ఇట్. రెండవది విద్యార్థులకు సంబంధించింది చతుర్థ భావం కూడా చూసుకోండి. విద్యార్థుల్లో చాలా మంది కూడా వాళ్ళ స్నేహితులు వెళ్ళారు, వాళ్ళ బంధువుల అబ్బాయి వెళ్ళారు, వాళ్ళ అమ్మాయి వెళ్ళింది. ఈ కంపారిజన్ వల్ల కూడా ఎవరైనా కనుక దూర ప్రాంతాలకి లేదా మీరున్నటువంటి నేటివ్ ప్లేస్కి దూరంగా వెళ్ళి ఒక ఐడెంటిటీ కోసం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక లెసనే. అంటే పోలికతో కూడి చేసేది, అసూయతో కూడి చేసేది, లేదా హోదా కోసం చేసేది ఏదైనా కానీ వీళ్ళకి ప్రతికూలం. పోలికతో చేసేది, అసూయతో చేసేది, లేదా పవర్ కోసం చేసేది, ఐడెంటిటీ కోసం చేసే గ్రహం ఏది? రవి. రవి సన్ ఆల్వేస్ వాంట్స్ ప్రైడ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ పొజిషన్. సో అది కూడా ఇంపార్టెంట్ లైఫ్ లో. కానీ అదే జీవితం అనుకునే వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి వ్యవహార స్థానంలో ఉన్నటువంటి శని రాశ్యాధిపతి వీళ్ళకి ఖచ్చితంగా లెసన్స్ నేర్పించే టైం. ఎందుకు? సప్తమ భావం. వీళ్ళ రాశిరీత్యా సప్తమ భావంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో కొంత అనుకూలము, కొంత ప్రతికూలం. అంటే ఊహించని అన్సర్టనిటీస్, అంటే భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా జంటలు అవ్వాలనుకునే వాళ్ళకి అన్సర్టనిటీస్, అంటే అపార్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పోదాం, పెళ్లి చేసుకుందాం అని మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యి మీకు డేట్ కూడా డిక్లేర్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రాహు కేతువు దే కాజ్ ఫర్ అన్సర్టనిటీస్. మీరు ఊహించింది జరుగుతుంది, మీరు ఊహించింది జరగకపోవచ్చు. చాలా చాలా సులభమైనది మీ చేతిలోంచి పోతుంది, చాలా సుసాధ్యమైనది కూడా మీ చేతిలోకి రావచ్చు. సో ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇన్ కేస్ ఇఫ్ దేర్ హారోస్కోప్, ఇండివిజువల్ హారోస్కోప్ ఇస్ ప్లేస్డ్ సన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ కేంద్ర భావాస్, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావం. దశమ భావము అంటే ఉద్యోగం మేడం, మీ యొక్క భుక్తి. ఈ భుక్తి భావంలో గనుక రవి ఉంటే వీళ్ళు ఏం పని చేసినా కానీ వీళ్ళకి అంతకుముందు ప్రమోషన్ రాలేదు, గుర్తింపు రాలేదు, కంపెనీ నుంచి నాకేం బెనిఫిట్స్ లేవు అన్న ఆలోచన వస్తే చాలు, వీళ్ళు క్విక్ గా డెసిషన్ తీసుకొని కంపెనీ మారేటువంటి ఇంపల్సివ్ డెసిషన్ తీసుకునేటువంటి టైం కూడా ఇదే. సో ఈ 18 months ఆఫ్ టైం ముఖ్యంగా ఈ ఏరియాస్ లో కనుక వీళ్ళు పేరు సంపాదించడం కోసం, లేకపోతే గుర్తింపు కోసం వీళ్ళకు ఉండేటువంటి తొందరపాటు లక్షణం వల్ల వీళ్ళు ఏం కోల్పోతారో అది వాళ్ళకి వేరే చోట ఆల్టర్నేటివ్గా దొరుకుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్, ఇక్కడ బాగాలేదు ఇంకో చోటుకి వెళ్దాం, ఇండియాలో బాగాలేదు అమెరికా వెళ్దాం, అమెరికాలో కూడా బాగాలేదు మళ్ళీ ఇండియాకి వద్దాం. ఓకే,
ఇప్పుడు చాలా మంది ఇండియాకి రావడానికి ఇష్టపడుతున్నారు, మీకు తెలుసలేదు. సో ఈ రవి యొక్క స్థానం మీలో ఎంత వరకు ఉంది? యూ వాంట్ ఎన్ ఐడెంటిటీ, ఓన్లీ ఐడెంటిటీ, యూ వాంట్ ఇట్ ఎ ప్రైడ్ ఐడెంటిటీ, ఓన్లీ ప్రైడ్ ఐడెంటిటీ, అండ్ యూ వాంట్ ద పవర్ టు కాంకర్ యువర్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ మీ సామర్థ్యానికి మించింది ఏదన్నా మీ మనసులో భావాల్లో ఉందనుకోండి, నిర్దాక్షిణ్యంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళకి లెసన్ నేర్పిస్తాడు. అది సగటు మనిషి తీసుకుంటాడా? ఇప్పుడు అర్హత లేని వాళ్ళు ఎంతో మంది, యోగ్యత లేని వాళ్ళు ఎంతో మంది ఎన్నో రంగాల్లో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ ముందు ఛాలెంజెస్ ఏముంటాయి మేడం? ఎబిలిటీస్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, పొటెన్షియల్, టాలెంట్ ఉంటుంది. వాటిని వాళ్ళు మిస్పరించి మిగతా ఏరియాల్లో కనుక వాళ్ళు ట్రై చేశారు, సో ఖచ్చితంగా లెసన్ నేర్చుకుంటారు వాళ్ళు. సో ముఖ్యంగా శని త్రయోదశి రోజు వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ రవి యొక్క లక్షణాలని మీరు పక్కన పెట్టి కేవలం నేను అనుకున్నది జీవితంలో సాధించాలి అనుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ఒక లెసన్ అవుతుంది తప్ప, త్రయోదశి రోజు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, క్రమశిక్షణతో పాటు వీళ్ళలో హ్యుమానిటీ, సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఆల్రెడీ 2.5 years నుంచి వాళ్ళకి ఏలినాటి శని ఉంది వీళ్ళకి. ప్రథమ భాగం ఇది, ద్వితీయం, ఆఖరి భాగంకి వచ్చేసారు ఇప్పుడు కుంభరాశి వాళ్ళు. సో కాబట్టి ఈ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏ మహర్దశలో అంతర్దశలో ఉన్నా కానీ శని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, డిలే, పోస్ట్ పోన్మెంట్, ఫెయిల్యూర్స్ అండ్ ఈవెన్ మనం ఊహించనివి, అంటే జీవితంలో మనం జైలు జీవితం గడిపి లేదా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి పోలీస్ స్టేషన్ వరకు నుంచి కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు, దే హ్యావ్ టు రిఫ్లెక్ట్. They have to reflect clearly. If they don't reflect, they cannot change their fate. The fate exists in their own, the performance of their actions through their past experiences. So ఈ past experiences పక్కన పెట్టి నేను చేసింది నేను చేస్తాను, నేను చేయాలనుకుంది నేను చేస్తాను, దాని నుంచి ఫలితాలు వస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా మీ రాశిలో ఉన్నట్టు రాహు యొక్క ప్రభావం అని మీరు గమనించాలి. మరి కుంభరాశి వారు ఈ శనిని మాత్రం ప్రసన్నం చేసుకుని మాకున్న కష్టాలన్నీ తొలగిపోయేలాగా చేసుకోవాలి అంటే వీళ్ళకి ఏమైనా స్పెషల్ చిట్కాలు ఉన్నాయా? జ్యోతిష శాస్త్రం ప్రకారం అంటే ఏం చెప్తారు? వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏం చేస్తే శని తీవ్రత వాళ్ళ మీద తగ్గుతుంది? చిట్కాలు ఏముండవు మేడం. శని అంటేనే ఒకటే విషయం, హౌ యూ పర్ఫార్మ్ కర్మ ఇస్ శని. మీరు శని గురించి తెలుసుకోవడం అంటే ఏంటంటే, మీరు ఎలానో త్రయోదశి రోజు తైలాభిషేకం అవన్నీ చేస్తారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని గమనించండి. ఆ విగ్రహం చూసినప్పుడు ఒకటి రియలైజ్ అవ్వండి. ఆ విగ్రహం చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసే పని, నేను చేసేటువంటి కర్మ, ఆ కర్మ వెనుక ఉన్న భావం, భావోద్వేగం, ఆశ, ఇవన్నీ కూడా మీకు ఒక ఆశయం నుంచి ఏర్పడినవి కదా. యూ వాంట్ టు బికమ్ సంథింగ్. To become something successfully, you are trying to execute all your skills and talent and potentiality. But yet you are not able to get the fruits into your hands. Why? Because there is some deficit, there is some problem in your application, there is some problem in your understanding your performances. ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మేడం. మీరు వెళ్ళి అక్కడ విగ్రహం మీద తైలాభిషేకం యాంత్రికంగా చేస్తే ఫలితాలు కూడా యాంత్రికంగా ఊహకి అందని స్థాయిలో ఉంటాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ఒక అయస్కాంత స్థితి ఏంటి అంటే, మీరు ఏం రియలైజ్ అవుతారు, శని మీకు ఏం చెప్తున్నాడు, మీరు ఆచరించే కర్మ ఫలితాన్ని మార్చండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కుంభరాశి వాళ్ళకి ఒకవేళ త్రయోదశితో పాటు వాళ్ళు ఆచరించేటువంటి త్రయోదశి కర్మ అన్ని రిచువల్స్తో పాటు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ, పూర్ పీపుల్కి కానీ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ హెల్ప్ చేయొచ్చు మేడం. మీ దగ్గర చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను ఎంతో మందిని చూసాను మేడం, వాళ్ళకి మంచి మంచి కంపెనీస్లో ఇంటర్వ్యూ వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి డబ్బులు లేవు. వాళ్ళకెందుకు మంది ఇవాళ డ్రైవర్, స్వామి డ్రైవర్, మన డ్రైవర్ అయ్యప్ప మాల్లో ఉన్నాడు, వచ్చాడు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఎక్కడో పూజకని వెళ్ళాడు, అక్కడ లేట్ అయిపోయింది, భోజనం అయిపోయింది, ఆ లంచ్ చేయకుండానే మన ఇంటికి వచ్చాడు, పికప్ చేసుకున్నాడు. సో దారిలో అడిగినప్పుడు చెప్పాడు ఏంటి, నేను అన్నం నైటే తింటా సార్, ఎందుకంటే మిస్ అయిపోయింది లంచ్ అని చెప్పాడు. సో అప్పుడు మీ మినిమం కర్టసీ ఏంటి మేడం? మనం అక్కడి నుంచి ఇంటికి వచ్చి రావాలి, స్టూడియోకి రావాలి, షూటింగ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ ఇస్ అవర్ జాబ్. సో నేను బండి పక్కన ఆపమని చెప్పేసి బనానాస్ కొనుక్కొని తినమని చెప్పాను. సో ఆ టైంలో మీరు ఏదైతే స్పాంటేనియస్లీ మీరు చేస్తారు కూడా మేడం, మీరు అప్పుడు మీకు ఏది అనిపిస్తే అది చేస్తారు. సో అతను
అరటి పండ్లు కొనుక్కొని తినకుండా సాయంత్రం తింటానన్నాడు. నువ్వు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలంతే. ఇప్పుడున్న నీ ఆకలి తర్వాత ఉండదు. అప్పటి వరకు అంత నిగ్రహంతో ఉన్నవాడు అరటి పండ్లు కొనుక్కోగానే ఒక పక్క సీట్లో పెట్టాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, పక్క చైర్ చూస్తున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, పక్క చైర్. అంటే ఏంటి, అప్పటి వరకు రీసోర్స్ లేదు కాబట్టి ఆకలి మీద కంట్రోల్ ఉంది. ఒకసారి రీసోర్స్ రాగానే మీకు ఆ టెంప్టేషన్స్, క్రేవింగ్స్ ఉంటాయి. బండి పక్కన ఆపి భోజనం చేసాడు. ఇందులో మోరల్ ఏంటి మేడం, మన కళ్ళ ముందు చాలా దయనీయ స్థితిలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన మినిమం సహాయం ఎందుకు చేయలేమంటే, సహాయం చేసే గుణం లేదు కాదు మేడం, మన ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి, ఎక్కడో రాబ్, అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ రాబ్డ్ సమ్వేర్. ఎక్కడ పోతాయంటే ఈ రవితో బిజీగా ఉంటాయి, రవిగ్రహంతో. యాక్చువల్లీ పక్క వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించే స్థితిలో ఉండం అప్పుడు. మనకు తెలుసు మేడం, మనం అంతకుముందు చాలాసార్లు సహాయం చేసి ఉంటాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ ఆ టైంకి మీ కామన్ సెన్స్ ఎంత పనిచేసింది, ఆ స్పాంటేనియస్ స్పీకింగ్ ఆఫ్ డెసిషన్, హ్యుమానిటేరియన్ డెసిషన్ ఈజ్ ఆల్ సాటర్న్ మేడం. అర్థమైందా? నేను అక్కడ సహాయం చేశాను అని నేను అనుకోవాలి. ఆ టైంలో శని నా మీద కూర్చొని మానవత్వంతో నువ్వు ఇది ఆలోచించి ఇది చెయ్యి అని చెప్పించాడని నేను అనుకోవచ్చు. ఇది నేను చేశాను, నేను డబ్బులు ఇచ్చాను, నేను భోజనం పెట్టాను, దట్స్ నాట్ ద మ్యాటర్. అక్కడ రెండు చూశాను మేడం. ఒకటి, అతను టైంకి భోజనం చేయలేదు. రెండోది, అతను కొనిచ్చిన తర్వాత కూడా నేను సాయంత్రం తింటా సార్, మనం ఇప్పుడు స్టూడియోకి వెళ్దాం అంటున్నాడు. నువ్వు స్టూడియోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయొచ్చు, యాంకర్ కూడా వెయిట్ చేస్తుందని చెప్పాను. అప్పుడు ఆ టైంలో మీకు ఏదనిపిస్తుంది అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్, మీకు ఆలోచనలు, మీ ఆశయాలు అన్నీ ఉన్నా కానీ మీకు సందర్భ సహితంగా మీరు గుర్తుపెట్టండి, హ్యుమానిటీ, స్పాంటేనియస్ హ్యుమానిటీ ఈజ్ ఆల్ సాటర్న్. మీరు ఎక్కడో ఉన్నారు అంటే అది రవి. నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అమెరికాకి వెళ్తే ఏం చేస్తాను, రేపు పొద్దున్న నేను ₹1,00,00,000 సంపాదిస్తే ఏం చేస్తాను, ఇప్పుడు ఎక్కడ షేర్ మార్కెట్ డబ్బులు పెట్టాలి, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, గోల్డ్ రేట్ ఎంత పెరిగింది, మీరు అక్కడ లేరు మేడం. యు ఆర్ నాట్ ఎట్ సిచ్యువేషన్. మిమ్మల్ని సందర్భంలో పెట్టేవాడు శని మాత్రమే. సో త్రయోదశి రోజు మీరు తైలాభిషేకం చేసినా, నువ్వులు దానం చేసినా, ఇంకా ఏమి దానం చేసినా, యూ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. మీకు ఎటువంటి ప్రతికూల దశ ఉన్నా తర్వాత మీరు చూసుకోండి. ఈ రియలైజేషన్తో మీరు చేసేటువంటి సంప్రదాయాల్లో ఉండే బలం ఇది. రియలైజేషన్ లేకుండా కేవలం యాంత్రికంగా చేస్తాము, అఘోర పాశుపతం చేశామండి, 2.5 గంటలు కూర్చోబెట్టి అద్భుతంగా జరిగిందని చెప్తాడు. నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత కూడా మొహంలో ఏ కళ ఉండదు. గుర్తుపెట్టుకోండి మేడం, శని ప్రభావితమైన వాళ్ళ మొహాల్లో రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒకటి అపూర్వమైన చైతన్యం ఉంటుంది, అంటే ఒక ఆత్మసంతృప్తి. అందుకు మీరు వేరే వాళ్ళకి సహాయం చేస్తే వచ్చేటువంటి ఒక కళ ఉంటుంది మీ ముఖంలో, మీ కళ్ళల్లో అది కనిపిస్తుంది. శని వక్రి అంటే శని మీకు రివర్స్ లో ఉన్నాడు అనుకోండి, విపరీతమైన లావ్ అయిపోయి, ఒబేస్ అయిపోయి, ముఖంలో కళ పోయి, డబుల్ చిన్ వచ్చేసి, వాళ్ళకి యాక్టివిటీ లేకుండా ఏం మాట్లాడినా అక్కడ కూర్చొని చేస్తుంటారు. ఎంతో ఇంపార్టెంట్, ఇక పీకల మీదకి వస్తే తప్ప వాళ్ళ శరీరం సహకరించదు. ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మీరు శని ప్రభావం వల్ల చూడొచ్చు. ఈ యొక్క ఇంపార్టెన్స్ ని వీడు ఇలా రియలైజ్ అయి త్రయోదశి రోజు గురించి ఆచరిస్తే ఎటువంటి తీవ్ర పరిణామాల్లో ఉన్న వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటున్నా, శని మహర్దశ ఉన్న అంతర్దశ కాలం ఉన్నా కానీ, రాహు కేతు ప్రభావం మహర్దశ అంతర్దశల వల్ల ఉన్న వాళ్ళు కానీ ఆ ఇంటెన్సిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకా కొంచెం ఇంటెన్సిఫైడ్ వాళ్ళు గనుక రిచువల్స్ పాటిస్తే అంతకంటే అద్భుతమైన విజయాలు కూడా వాళ్ళు సాధించవచ్చు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.